ఆ భయంతో మున్సిపల్ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఆపి మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నాడు. అంటే ఎన్నికల ముందే తాయిలాలు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇప్పి చెబుతున్నటువంటి హరీష్ రావును కంట్రోల్ చేయాలంటే, ప్రజలలో కంట్రోల్ చేయాలంటే ఇంకా ఏ సాధనం లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి సిట్టు పేరుతోని తనకు నోటీసులు ఇచ్చి ఈ మొత్తం అటెన్షన్ డైవర్షన్ చేయడంలో ఓ మేరకు రేవంత్ సక్సెస్ అయ్యింది. కానీ ఈ ఆడుతున్నటువంటి నాటకాలని ప్రజలు తెలంగాణ ప్రజలు అత్యంత చైతన్యవంతమైన ప్రజలు. ఈ ప్రజలలో ఈ విషయాలు కూడా ప్రజలలోకి వెళ్ళడంతో ఆయన అనుకున్నది రివర్స్ అయింది. ప్లాన్ ఆపరేషన్ కాస్త రివర్స్ అయింది. జనరల్గా మహేష్ భాయ్, మీరు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. సిట్టు అనేది దేనికోసం వేస్తారు? మొత్తం ఒక సమూహాన్ని విపరీతంగా నష్టం చేసి, ఆర్థిక నష్టం చేసేటువంటి ఒక ప్రత్యేకమైన నేరం ఉందనుకో, దానికి సంబంధించి ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా అనేక పోలీస్ స్టేషన్ పరిధిలో విషయం ఉంటే, ఒకే సమూహం ఒకరిద్దరి వ్యక్తులు కాకుండా ఒక పెద్ద సమూహానికి నష్టం చేసే కేసులు ఉంటే, అది విచారణ పేరు మీద బాగా కాలయాపన జరిగితే ఆ ప్రజలు ఎక్కువ నష్టపోతారు. కాబట్టి ఆ విచారణ వేగవంతం చేయడం, మిగతా శాఖలన్నింటినీ సమన్వయం చేయడం కోసం సిట్ అనేస్తారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ అనే పదం ఎందుకు వాడతారంటే, ప్రత్యేకమైన పదం ఎందుకు వాడతారంటే, విద్వేషాలు రెచ్చగొట్టిన కారణం, పెద్ద ఎత్తున సమూహానికి ఆర్థిక నేరాలు, పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు జరిగినప్పుడు, లేదా విధ్వంసాలు జరిగినప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేయడం కోసం, అవి పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇట్లాంటివి చేస్తారు.